సో పీరియడ్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెంట్ లేదు, ప్రెగ్నెంట్ ఉండే ఛాన్స్ లేదు అనేది అనుకోవడానికి వీల్లేదు. కొంతమందిలో నేను చూసిన ఈ కేసులో మాయి తనకి కంప్లీట్‌గా కిందగా ఉందన్నమాట. మాయి కిందకుండడం వల్ల ఎవ్రీ మంత్ పీరియడ్ టైమ్‌లో తనకి పీరియడ్ డేట్ కనిపిస్తూ ఉందన్నమాట. ఇలాంటి కండిషన్ ఒకటి. కొన్ని రకాల సబ్‌కోరియానిక్ హీమరేజ్ అని కొన్ని రకాల ఓవేరియన్ సిస్టులనే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నా గూడా మనకి బ్లీడింగ్ నెల నెల కనిపిస్తా ఉంటది. మధ్యలో 15 డేస్‌కి ఒకసారి కనబడడం, లేదంటే నెలకోసారి, 2 నెలలకోసారి అలా కనిపిస్తూ ఉంటది. సో, బ్లీడింగ్ అవుతుంది ఎలా గుర్తుపట్టాలి మరి ప్రెగ్నెన్సీ అని? అంటే ఫస్ట్ మనకి ముందు కన్నా గూడా తక్కువ ఉండొచ్చు. అలాగే కొన్ని రకాల సింప్టమ్స్ అంటే వామిటింగ్స్, తల తిప్పినట్టుగా ఉండడము, కొంచెం బ్రెస్ట్ ఎంగార్జ్‌మెంట్ లాంటివి ఉండడం కొంతమందిలో గుర్తుపట్టొచ్చు. కొంతమందిలో అలాంటి తేడాలేమి తెలీదనమాట. కొంతమంది 5 మంత్స్ దాటిన తర్వాత మూవ్‌మెంట్స్ తెలిసినా గూడా ఏదేదో పేగుల కదలిక ఉన్నట్టుందిలే అన్నట్టు నెగ్లెక్ట్ జేస్తూ ఉంటారనమాట.